దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, చిన్న పిల్లలకు రావటం, దేవుని దగ్గరికి రావటం వల్ల వచ్చే ఆశీర్వాదాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనాలని చదువుదాం. నీ జనన విధానమును చూడగా, నీవు తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను చెయ్యక నీవు నేల మీద పడి ఉన్నావు. ఆ సమయంలో నేను నీ దగ్గరకు వచ్చి బ్రతుకు అని చెప్పగా నీవు బ్రతికితివి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4-5 వచనాలు చదివాం. 9వ వచనం, అప్పుడు నీళ్లతో నేను నిన్ను కడిగి, నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి తిని. చాలు. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడిచ్చిన పిల్లల గురించి మాట్లాడబోతున్నాను. పిల్లల గురించి ఆశీర్వాదం, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడబోతున్నాను. పిల్లలకు వచ్చే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? లేక లేక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆయనకి కుమార్తె పుట్టింది. చాలా కాలం తర్వాత, అంటే దాదాపు ఆయన వయసు చాలా పెద్ద వయసు అయింది. కుమార్తె పుడితే ఆ కుమార్తెను ఎలా ముద్దాడాలో అర్థం కాక, కొంతమందికి అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ముద్దాడేటప్పుడు నా బంగారపు పండే, నేతి పండే, వందల పండే, బిందెల పండే అని ముద్దాడతారు. ఈయన ఎలా ముద్దాడుతున్నాడంటే ఆ మాట ఆయనకి రాక బీంకులు, బిలాంకులు అన్నాడు. అంటే ఆయనకు వచ్చిన భాష ఏంటంటే బిడ్డను ముద్దాడటానికి బీంకులు. అసలు ఆ మాటను అర్థమైందో ఆయనకి తెలియదు. కానీ ఆయన ముద్దు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. కొంతమందికి ముద్దు వస్తే కొట్టి కొట్టి అంటారు, అంటే పిల్లలు ముద్దాడటానికి. ఆ బొక్కల మొత్తాన్ని అట్ట గాని పిల్లిన తర్వాత ఏడిస్తేనే ముద్దిరుదు. కొంతమందికి కుమారుని పాపం రాల, కుమారునికి ముద్దాలా తిరిగి. కొంతమందికి బీంకులు, బిలాంకులు అంటాడు పాపం ఆయన. కానీ అమ్మాయికి వివాహం అయింది. ఒక టీచర్ గారు వివాహం చేసుకున్నారు. బట్టిపురంలో వాళ్ళు ఉన్నారు. పుట్టిన విధానం దగ్గర నుండి నేను కొన్ని విషయాలు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పుట్టిన వెంటనే ఆ రక్తంలో ఉన్న ఆ బిడ్డకి స్నానం చేయించకుండా ఆ బిడ్డను మనం ముద్దాడలేం. శుభ్రము చేయకుండా ముద్దాడలేం. స్నానం చేయించిన తర్వాత ముద్దాడతాం. ఆ బిడ్డ మీద ఉన్న రక్తపు మరకలు కడగబడిన తరువాత ఆ బిడ్డని మనము ముద్దాడతాం. బిడ్డ శుభ్రం కాకుండా మనం ముద్దాడలేము. ఈ రక్తపు మరకల గురించి బైబిల్లో ఏం రాయబడుతుందంటే, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాము,
మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను, అది హేమములాగా నేను తెల్లగా చేస్తాను. కెంపులాగా ఎర్రగా ఉన్నను, గొర్రుబచ్చు వలె తెల్లగా చేస్తాను. ఆ పాప మరకలు నేను కడిగేస్తాను. రండి, మీ వివాదమును నేను తీరుస్తాను. మీ పాపాలు ఒకవేళ ఎర్రగా ఉన్నా, కెంపులాగా ఉన్నా, వాటిని తెల్లగా, గొర్రెబొచ్చు వలె తెల్లగా, హిమం వంటి తెల్లగా నేను చేస్తాను. నేను మిమ్మల్ని శుభ్రం చేస్తాను. నేను మిమ్మల్ని కడుగుతాను. పుట్టిన బిడ్డని ఎలాగైతే స్నానం చేయించిన తర్వాత ఆ తల్లి ఒడిలో పెట్టుకొని ముద్దాడుతుంది, పుట్టిన బిడ్డని ఉయ్యాల్లో వేయటానికి మరి ఎన్నో రోజు ఉయ్యాలేస్తారు. పుట్టిన బిడ్డని కనీసం స్నానం ఇప్పుడు ఎన్నో రోజు చేస్తారు? తల్లికి బిడ్డకి స్నానం అంటారు, నీళ్ళు అంటారే. ఎప్పుడు అమ్మా మీకు అంత తెలీదా? నీళ్ళు ఎప్పుడు పుట్టిన బిడ్డకి నీళ్ళు ఎప్పుడు చేస్తారు? ఎన్నో రోజు? 8వ రోజు, 7వ రోజా? 7వ రోజు స్నానం చేస్తారు. ఆ రోజున బిడ్డకి శుభ్రంగా స్నానం చేయించి ఆ బిడ్డని తల్లి ఒళ్ళోకి తీసుకుని ఇంకా కొంచెం రోజులు పెరిగిన తర్వాత ఒక మంచి ఉయ్యాల కొనుక్కొచ్చి ఆ ఉయ్యాల్లో ఆ బిడ్డని వేస్తారు. ఉయ్యాల్లో ఆ బిడ్డను వేగి మునుపు తల్లి ఒడి అనే ఉయ్యాలలో ఆ బిడ్డను తల్లి ఏం చేసిందంటే ఒళ్ళు వేసుకొని చిన్నగా ఆ కాలు కదిలిస్తూ ఉంటే ఆ బిడ్డకి చాలా నిద్ర వచ్చింది. ఆ నిద్రపోతున్న ఆ బిడ్డ ఏం చేసిందంటే నిద్రలో చిన్నగా నవ్వుతా ఉంటుంది. తల్లి అంతా మురిసిపోయిందో అమ్మాయి నవ్వుతుంది. నవరండి చిన్నపిల్లలు నిద్రలో నవ్వుతూ ఉంటారు, నిద్రలో ఏడుస్తూ ఉంటారు, నిద్రలో ఉలికి పడతా ఉంటారు. ఇలాగా ఆ నవ్వుతున్నప్పుడు ఆ ఒడిలో ఉన్న ఆ బిడ్డను చూసుకొని నా బంగారమే, నా బంగారమేనని ఎంత మురిసిపోతా ఉంటామో. బిడ్డంట పాకేటప్పుడు ఏందంట, ఏందమ్మా ఏంటది? బిడ్డ పాకితే అంటే పాకటం అంటే ఏంది? పాపంట వెళ్తా ఉంటే పాకేటప్పుడు అంట, చెప్పండి పంజా, నేనంటలేదమ్మా. బిడ్డ పాకేటప్పుడు అంట పని. కూర్చుంటే బిడ్డ కూర్చుంటే కుందా, కుంది అంటే ఒక రోల్ లాంటిది, కట్టే కూర్చుంటుంది. పాకితే పంది, కూర్చుంటే కుంది, నడిస్తే నంది. నంది అంటే అందంగా ఆవులాగా నంది. కూర్చుంటే కుంది, నడిస్తే నంది, పాకేటప్పుడు ఏమేమో పట్టుకునిద్ది. ఏమ్మా మనం ఏం చేస్తాం? ఆడకెళ్ళబాకమ్మా ఈడకెళ్ళబాకని ఆ పాకుతున్నప్పుడు ఆ పాకే రంగులో పిల్లలు ఎక్కువ ఎక్కడ ఆడతారంటే మట్టిలో కూర్చొని, ఇసులు కూర్చొని చిన్నగా తీసుకొని నెత్తి మీద పోసుకుంటా, అటు ఇసులు వేసుకుంటా, ఇటు ఇసులు వేసుకుంటా, 4 గుడ్లు కనపడేస్తే ఆ ఇసుకలోనే కూర్చొని ఆడుతూ ఉంటారు చిన్నపిల్లల పాకు. సరదా. వినండి, నేను మిమ్మల్ని వాక్యంలో తీసుకెళ్తున్నా. దేవునికి స్తోత్రం. మీకు ఈ విషయాలను చెబుతూ వాక్యంలో తీసుకెళ్తాను. అయితే బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముద్దాడదు. బిడ్డకి స్నానం చేయించిన తర్వాత ముద్దాడుతుంది. అలాగే పరలోకపు దేవుడు కూడా మనలను ఎప్పుడు ముద్దాడుతాడంటే మనము కూడా స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. మనం కూడా స్నానం చేయాలి. నీ వయసు ఇప్పుడు 40 సంవత్సరాలేమో, నీ వయసు 30 సంవత్సరాలేమో, నీ వయసు 20 సంవత్సరాలేమో, నీ వయసు 60 సంవత్సరాలేమో, ఇంకా స్నానం చేయలేదేమో, స్నానం చేయకపోతే ఏ మరకలు ఉంటాయి బిడ్డ మీద? రక్తపు మరకలు.
రక్తపు మరకలు స్నానం చేయించక ముందు రక్తపు మరకలు ఉంటాయి. స్నానం చేయించిన తర్వాత ఆ రక్తపు మరకలు పోయి శుభ్రం అవుతుంది. తల్లి తండ్రి ఆ బిడ్డను ముద్దాడతారు. అదే విధంగా ఒకవేళ నీ వయసు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30, 40, 50, 60 వచ్చినాయేమో, ఇంకా నువ్వు స్నానం చేయలేని స్థితిలో ఉన్నావేమో, ఇంకా నీకు బాప్తిజం లేని స్థితిలో ఉన్నావేమో, ఇంకా నువ్వు కడగబడలేదేమో, ఇంకా నీవు శుభ్రపరచబడలేదేమో. పరలోకపు తండ్రి నిన్ను స్నానం చేయించిన తర్వాత భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తన బిడ్డను ఎలా ముద్దాడతారో, నీవు బాప్తిజం అనే స్నానం ద్వారా తర్వాత పరలోకపు తండ్రి కూడా అదే రీతిలో నిన్ను ముద్దాడతాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ తిరిగి రెండవసారి జన్మించుట, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుచున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే మనిషి 2 సార్లు జన్మిస్తాడు, మనిషి 2 సార్లు మరణిస్తాడు. 2 సార్లు జన్మించడం ఏంది, 2 సార్లు మరణించడం ఏంది అంటారా? ఒకటి, తల్లి గర్భంలో నుండి జన్మించిన జన్మ ఒక జన్మ, దానికి జన్మ పాపము, కర్మ పాపం. పుట్టినప్పుడు జన్మ పాపము, వయసు వచ్చిన తర్వాత చేసే పనులను బట్టి, చేసే పద్ధతులను బట్టి, మన క్యారెక్టర్ లెస్ ని బట్టి కర్మ పాపం ఉంటుంది. క్యారెక్టర్ లెస్, క్యారెక్టర్ ప్లస్ కాదు, లెస్. వయసు వచ్చిన తర్వాత ఏందిరా పొద్దాక సెల్ ఫోన్లతో ఆడుతున్నావు, ఏందిరా నాయనా ఈ ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావురా అని అంటే, ఏం చేస్తున్నాను అంటారు పిల్లలు. వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని మనం అడిగితే ఏం చేస్తున్నాను నేను, ఆడుకుంటున్నాను అంటాడు. పిల్లడు ఆడుకుంటున్నాడేమోలే అనుకుంటాం మనం. వయసు వచ్చిన పిల్లలు చాలా ఆటలు ఉన్నాయి దాంట్లో. ఈ ఆటలన్నీ చూసి ఏం చేయాలి అర్థం కాక గొట్టలు చించుకుంటా కూర్చుంటారు. చాలా ఆటలు ఉన్నాయి దాంట్లో. సెల్ ఫోన్లో చాలా రకాల ఆటలుండి చూడరాని ఆటలన్నీ చూసి గొట్టలు చించుకుంటా ఉంటారు. అది కర్మ పాపం. ఏ పాపం? కర్మ పాపం. ఒకటి జన్మ పాపం. జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి నీవు విడుదల పొందాలంటే మరలా నీవు తిరిగి జన్మించాలి. ఒకసారి తల్లి గర్భంలో నుండి జన్మించావు, మరలా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నీవు నూతన పరచబడతావు. నీ మీద ఉన్న రక్తపు మరకలు తుడిచివేయబడతాయి. దేవునికి స్తోత్రం. బిడ్డ పుట్టిన తర్వాత రక్తం మరకలు స్నానం ద్వారా కడగబడినట్లుగా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నీ మీద ఉన్న పాపపు మరకలు, క్రియాఫలమైన మరకలు ఇవన్నీ కడగబడతాయి, శుద్ధీకరించబడతాయి. అందుకనే మనిషి 2 సార్లు జన్మిస్తాడు, మనిషి 2 సార్లు మరణిస్తాడు. ఒక మరణం శరీరానికి, రెండో మరణం ఆత్మకు. రెండో మరణం ఆత్మకు లేకుండా శాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే నీవు ఈ భూమి మీద ఉండగానే స్నానం చెయ్యాలి. ఈ భూమి మీద ఉండగానే పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిజాన్ని నువ్వు పొందాలి, కడగబడాలి, శుభ్రపరచబడాలి,
ఒక చిన్న బిడ్డ పుట్టిన తర్వాత, శుభ్రపరచబడిన తర్వాత ఆ బిడ్డను ఆ తల్లి తీసుకొని ఒడిలో వేసుకొని ఆడిస్తుందని యెషయా గ్రంథంలో 66 అధ్యాయం 13 వచనం, యెషయా గ్రంథం 49 అధ్యాయం 1 వచనం రాయబడి ఉంది. ఒకటి చదవండి. 66, 13, 49, 1. ద్వీపములారా నా మాట వినుడి. ద్వీపములారా నా మాట వినండి. దూరంలో ఉన్న జనములారా నా మాట వినండి. నేను గర్భమునందు పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా యొక్క పేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి నన్ను ఒళ్ళో పెట్టుకున్నది మొదలుకొని జ్ఞాపకం చేసుకునే దేవుడు. చిన్నతనంలో తల్లి ఒళ్ళో పెట్టుకునింది. ఆ ఒడిలో కొంతకాలం ఉంచిన తర్వాత తల్లి ఒడిలో నుండి ఆ ఉయ్యాల అనే దానిలోకి ఆ బిడ్డను తీసుకెళ్తారు. అంతేనండి. బిడ్డను ఏం చేస్తారు? తర్వాత మేనమామను పిలిపించుకొని, బంధువులు పిలిపించుకొని కాస్త భోజనం పెట్టి వాళ్ళందరికీ ఆ రోజు చిన్న ప్రార్థన చేయించి ఆ బిడ్డని తల్లి ఒడిలాగా ఉండే ఉయ్యాలలో ఆ బిడ్డని ప్రార్థనా పూర్వకంగా ఉయ్యాలలో వేస్తాం. ఆ బిడ్డ ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు, ఆ బిడ్డ ఉయ్యాలలో ఆడుకుంటా ఉన్నప్పుడు ఏదన్నా ఆ బిడ్డ చూసేటట్టుగా ఏదన్నా ఒక బోరో ఏం చేస్తారండి, చిన్న చిన్న బోరలో లేదా చిన్న చిన్న గిలకాయలు దాన్ని కట్టి అవి మోగుతూ ఉంటే ఆ పిల్లోడు కాళ్ళు ఆడిస్తూ, చేతులు ఆడిస్తూ దాన్ని కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ నవ్వుకుంటా ఉయ్యాల్లో ఆడుకుంటుంటాడు. తల్లి పని చేస్తుంది. ఒళ్ళు ఎంతసేపు పెట్టుకునేది? తల్లి తర్వాత ఏం చేసి ఉయ్యాలేసి పని చేసుకుంటుంది. ఎంత జాగ్రత్తగా తల్లి తన బిడ్డను కాపాడుతుందో దేవుడు కూడా నీవు కడగబడిన తర్వాత అలాగే కాపాడుతూ ఉంటాడు. బైబిల్ చెబుతుంది, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు. తల్లి గర్భములో నుండి భూమి మీద పడ్డ దగ్గర నుండి ఆయన మనలను కాపాడుతున్న దేవుడు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకెళ్ళే చూడండి. పిల్లలు తల్లి గర్భంలో ఉంటారా, పిల్లలు తండ్రి గర్భంలో ఉంటారా? ఏంటి పాస్ట్ గారు ఎట్టగడుగుతున్నారు అంటారా? పిల్లలు తల్లి గర్భంలో ఉంటారా, పిల్లలు తండ్రి గర్భంలో ఉంటారా? చూసేస్తారు. తల్లి గర్భంలో పిల్లలు ఉంటారు. ఓటేయండి అందరూ. అంటే తల్లి గర్భంలోనే పిల్లలు ఉంటారు అన్నవాడు. మీరు ఎందుకు ఓటేయలేదో మళ్ళీ మిమ్మల్ని లేపుతారు. పిల్లలు తల్లి గర్భంలో ఉంటారా, పిల్లలు తండ్రి గర్భంలో ఉంటారా? ఒకసారి తల్లి గర్భంలోనే ఉంటారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చెయ్యి ఎందుకు ఎత్తలేదు కూడా మళ్ళీ అడుగుతారు. అంటే నీ దగ్గరికి ఏదైనా కొత్త సమాధానం ఉందేమోనని. పిల్లలు తల్లి గర్భంలో ఉంటారా, పిల్లలు తండ్రి గర్భంలో ఉంటారా? తల్లి గర్భం అన్నవాడు ఒకసారి చేతులు ఎత్తండి. అలాగా కీర్తి చెయ్యి ఎత్తేవా? అమ్మ బాలమ్మ మెంపేరేంటి? ఆ చెయ్యి ఎత్తింది. నా నేత్రాలు అందరి మీద తిరుగుతూ ఉంటాయి, చూడనట్టే ఉంటారు, పట్టించుకోనట్టుంటా. అందరి మీదకి వెళ్ళి స్కానింగ్, ఇది స్కాన్ చేస్తూ ఉంటుంది. రైట్. మీరందరూ ఓటు దేనికి వేశారంటే పిల్లలు ఎవరి గర్భంలో ఉంటారు? భాగ్యమమ్మ అబ్బా ఏం పాయింట్ కొట్టేసిందండి. పిల్లలు ఎవరి గర్భంలో ఉంటారు? అసలు నేను అడిగే పాయింట్ ఏంటంటే పిల్లలు తల్లి గర్భంలో ఉంటారా, తండ్రి గర్భంలో ఉంటారా? భాగ్యమమ్మ ఏమంటదంటే తండ్రి లేనిదే తల్లి గర్భంలో పిల్లలు ఎట్టగొడతారా అని అంటుంది. నిజమే కదా? నిజమే కాదా? నిజమే. మన వాక్యంలోకి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం,
10వ వచనం. మరియు లేవి కుమారులలో నుండి మరియు జాగ్రత్త వినండి, మరియు లేవి కుమారులలో నుండి లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భములో నుండి జాగ్రత్త వినాలా, అబ్రహాము యొక్క గర్భములో నుండి పుట్టిన ధర్మశాస్త్రము చొప్పున అబ్రహాము గర్భవాసములో నుండి పుట్టిన ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద నాకు 5వ వచనం చదవాలి. అబ్రహాము గర్భవాసము నుండి పుట్టిన లేవీయుడు. నా వైపు చూడండి అందరూ. అబ్రహాము గర్భవాసము నుండి పుట్టిన లేవీయుడు. 10వ వచనం చదవండి. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉండెను. ఎవరి గర్భంలో ఉన్నాడంట? ఎవరి గర్భంలో ఎవరున్నారు? ఎవరి గర్భంలో ఎవరున్నారు? అబ్రహాము యొక్క గర్భంలో లేవి అన్న ఆయన ఉన్నాడు. నా వైపు చూడండి. లేవి అబ్రహాంకి ఏమవుతాడంటే అబ్రహాంకి ముది మనవడు అవుతాడు. ముది మనవడైన లేవి ఎక్కడున్నాడంటే అబ్రహాము గర్భంలో ఉన్నాడు. ముది మనవడైన లేవియే కాదు అబ్రహాం గర్భంలో ఉంది. అబ్రహాము గర్భంలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగా? అబ్రహాము ఇస్సాకుని కనెను. అబ్రహాం భార్య శారమ్మ ఇస్సాకుని కనెను రాయాలి. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబుకి లేవి అనేవాడు పుట్టాడు. ఎన్నో తరం? అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు లేవిని కన్నాడు. లేవి అబ్రహాంకి ఎన్నో తరం? 4వ తరం. అంటే ముది మనవడు అవుతాడు. మనవడు యాకోబు అయితే ముది మనవడు లేవి. లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు? అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అర్థమైందా? పిల్లలు ఎవరి గర్భంలో ఉంటారు? తండ్రి గర్భం నుంచే రావాలి. దేవునికి స్తోత్రం. తండ్రి లేకుండా పిల్లలు తండ్రి గర్భం నుంచే రావాలి. అబ్రహాము గర్భం నుండి లేవి వచ్చాడు. ఆది కాండంలో మనం మత్తయి సువార్తలో చదవకండి 1:1 ఏమైపడుతుందంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము దగ్గర నుండి దావీదు వరకు 14 తరాలు. దావీదు దగ్గర నుండి యూదులు బబులోనికి వెళ్ళి మరి తిరిగి వచ్చేలో 14 తరాలు. ఆ తర్వాత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి 14 తరాలు కలిసి 42 తరాలు. ఈ తరాలలో యేసు ప్రభు బయటకు వచ్చాడు అబ్రహాము గర్భము నుండి. పిల్లలు ఎవరి గర్భంలో ఉంటారు చెప్పండి? తల్లి గర్భంలోనా తండ్రి గర్భంలోనా? తండ్రి గర్భం నుండి పిల్లలు వస్తారు. నీళ్లు పోసుకుని తల్లిగా అంటారేమి? నీళ్లు పోసుకుని తల్లి కదండి, తండ్రి గర్భం నుంచి రావటం ఏంటంటే తండ్రి గర్భం నుండే పిల్లలు వస్తారు. అయితే పురుషుని సహాయం లేకుండా ఈ భూమి మీదకి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పిల్లోడు పుట్టారు, తల్లి ఒళ్ళో పిల్లోడిని ఊపుతూ తర్వాత ఉయ్యాల ఫంక్షన్ చేస్తాము. ఆ ఉయ్యాలలో పిల్లోడిని వేస్తాము. ఎలాగా తల్లి ఆ బిడ్డను ముద్దాడుతుందో స్నానం అయిన తరువాత మనలో కూడా పరలోకపు తండ్రి ముద్దాడుతాడు. స్నానం అనగా బాప్తిజము. స్నానం అంటే ఏంది? బాప్తిజం. బాప్తిజం తీసుకోవాలి, మనం బాప్తిజం పొందాలి.
బాప్తిజం పొందకుండా దేవునికి దూరంగా ఉండకూడదు. ఆశీర్వాదాలు నీకు రావాలంటే, దీవెనలు నీకు రావాలంటే, నీ పాపములు క్షమించబడటం కోసం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, చేసిన పాపాల నిమిత్తము, తల్లి గర్భంలో నుండి వచ్చిన పాప నిమిత్తము నువ్వు బాప్తిజం పొందాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది, నాకు జన్మ పాపం ఉంది అన్నాడు. వయసు వచ్చిన తర్వాత తెలిసిన పాపం ఉంది, కర్మ పాపం ఉంది అన్నాడు. జన్మ కర్మ పాపముల నుండి విడిపించబడాలంటే ఒక వ్యక్తి పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఈ పిల్లలుగా ఉన్నవారు, ఈ పిల్లలుగా ఎదుగుతున్నవారు ఎక్కడికి రావాలో చెబుతాను, వినండి, జాగ్రత్తగా వినాలి మీరు ఈరోజు వాక్యాన్ని. పిల్లలుగా ఉన్నవారు ఎక్కడికి రావాలి? పిల్లలు ఎక్కడెక్కడో ఆడుతూ ఉంటారు. రే బాబు ఎక్కడ ఆడుతున్నావు అంటే, కోతి కొమ్మంచి ఆడుతున్నాను నేను చెట్టు మీద. జారి పడ్డ తర్వాత తిరిగిన తర్వాత పొత్తులు కట్టుకో, లేకపోతే ఐసాయిపాలెం, అవిసాయిపాలెం పొత్తులు కట్టుకెళ్తాం. ఎక్కడ ఆడేవరా? కోతి కొమ్మచ్చాడా? ఏ చెట్టు మీద? చెత్త చెట్టు మీద ఆడే నేను. ఆ కోతి కమ్మొచ్చిలో దోకపోయి తలకి చెయ్యలిపోయి నేల గుద్దుకొని చెయ్యి ఇరిగిపోయింది, అందుకని నేను అవిసాయిపాలెం వెళ్ళొచ్చాను. పిల్లలు ఏమన్నా ఏడో ఉంటారు, నువ్వేమన్నా ఏడో ఉంటావు. పిల్లలు నీవు కలిసి దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అనేది పిల్లల మీదకి ఎలా వస్తుందో ఈ రోజు నేను చెప్పబోతున్నాను. దానికి ముందు కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చా మీకు. అయితే ఆశీర్వాదం పిల్లలకి ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 48వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు అయిన తరువాత ఇదిగో నీ తండ్రి జబ్బున పడి ఉన్నాడని యేసేపునకు ఈ వర్తమానం తెలిసెను. అప్పుడు యేసేపు తన ఇద్దరు కుమారులైన మనష్షే ఎఫ్రాయిములను వెంటబెట్టుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళెను. వెంటబెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళెను. వెంటబెట్టుకొని తండ్రి దగ్గరికి రావాలి. యేసేపు తన పిల్లలైన మనష్షే ఎఫ్రాయిముని వెంటబెట్టుకొని, తల్లి తండ్రి వెంటబెట్టుకొని తండ్రి దగ్గరికి రావాలి. పిల్లలు తీసుకొని తండ్రి దగ్గరికి రావాలి. తండ్రి దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, తండ్రి దగ్గర దీవెన ఉంటుంది, తండ్రి దగ్గర మరి గొప్ప బహుమానాలు ఉంటాయి. తండ్రి దగ్గరికి పిల్లలను తీసుకొని రావాలి. అయితే యేసేపు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో యేసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్న యేసేపు తన తండ్రి జబ్బున పడ్డాడని తెలుసుకున్న వెంటనే, ప్రధానమంత్రి ఉన్న యేసేపు వెంటనే తన పిల్లలను తీసుకొని తన తండ్రి దగ్గరికి వచ్చేసాడు. బైబిల్ ఏం చెబుతుందంటే, సామెతల గ్రంథం 23:22లో ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు. ముసలితనం వచ్చినప్పుడు నీ తల్లిని తండ్రిని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. రే ముసలోడా, నీ వాసన నాకు పడతల్లా, ముసలిదాన్న నీ వాసన నాకు పడతల్లా అని గొంతులో నీళ్లు పోయకుండా వాళ్ళు పట్టినట్లుగా నీ ఉండకూడదు. ముసలితనమున నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేయకూడదు. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, పిల్లలారా, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నీ తల్లి తండ్రి మాట వినాలి. తండ్రి వయసు పెరిగింది, తండ్రి వృద్ధాప్యలో ఉన్నాడు. మనిషికి బలం ఎప్పుడు ఒక విధంగానే ఉండదు. యవ్వన ప్రాయంలో ఉన్న బలం 70 సంవత్సరాలప్పుడు ఉండదు. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు బలం 70 సంవత్సరాల్లో ఉండదు. 30 సంవత్సరాలు ఉన్న బలము 70 సంవత్సరాల్లో ఉండదు. వయసు పెరిగిన తర్వాత బలము తగ్గిపోతూ ఉంటుంది, చేతిలో ఉన్న సత్తు తగ్గిపోతూ ఉంటుంది, కాళ్ళలో ఉన్న బలము తగ్గిపోతూ ఉంటుంది.
అయితే ఆ వయస్సుకి వెళ్ళినప్పటికీ ఎన్నో అనుభవాలు పెద్దల జీవితాల్లో ఉంటాయి. అందుకని పెద్దల మాట ఏ మాట మీకు బాలే గుర్తొస్తుంది అన్ని. పెద్దల మాట ఏం మాట అంట. అందుకని పెద్దల మాట మనం వినాలి. పెద్దోళ్ళు అనుభవంలో చెబుతారు, వయసు పెరిగిన అనుభవంలో చెప్తారు. నానా అటెళ్ళబాకరా, ఇటెళ్ళబాకరా, ఆ ప్రాంతానికి వెళ్ళబాకు, ఈ ప్రాంతానికి వెళ్ళబాక, నన్ను అటెళ్ళొద్దన్నావు, ఇటెళ్ళొద్దన్నావు, గురిగా కూర్చోవాలా, నేను అడి జరగొద్దన్నావు, ఇడి జరగొద్దా. పోయినింటికి 10 సార్లు పోతే లేనిపోయిన మాటలు వస్తాయరా, ఎల్లబాకరా, పొద్దా కాళ్ళ పంచకెందుకు వెళ్తావు, పొద్దా ఒకే పంచకెందుకు వెళ్తావయ్యా, నీకు లేనిపోయిన మాటలు వస్తాయని చెబుతారు. కొంతమంది తిరిగిన రోడ్డుగా తిరుగుతూ ఉంటారు, రోలింగ్ ఉందే, రోలర్ ఉందే, గ్రావిల్ వేసినప్పుడు లేతే గులకరాళ్ళు, ఈ పెద్ద పెద్ద రాళ్ళు వేసినప్పుడు రోలర్ వచ్చి తిరగాలి. ఆ రోలర్ వచ్చి తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటారు. పత్తలోకి పటపట్లాడే లుంగి కూడా చిరిగిపోయిందాక. తిరగబాకరా అని చెప్పినా కూడా వినరు. పెద్దవాళ్ళు తమ అనుభవంలో చెప్తారు, వయసు పెరిగిన వారు తమ అనుభవంలో చెప్తారు. యాకోబుకి వయసు పెరిగింది, ముసలతనం వచ్చింది, శక్తి కోల్పోయాడు, మంచంలో ఉన్నాడండి. యాకోబు ఎక్కడ ఉన్నాడు? మంచంలో ఉన్నాడు, లెగవలేని స్థితిలో ఉన్నాడు. కొన్ని రోజుల నుండి మంచంలోనే ఉన్నాడు, మంచంలో నుంచి లెగవటల్లా. ఈ వార్త ప్రధానమంత్రిగా ఉన్న యాకోబు కుమారుడైన ఏశావుకు తెలిసింది. ఏశావు తన తండ్రి దగ్గరకు పిల్లలను తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్ర. అయ్యా 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 యాకోబు గారు, మీ కుమారుడు ఉన్నాడే ఏశావు, నిన్ను చూడటానికి వచ్చాడయ్యా. నా కుమారుడు వచ్చాడా? ఎన్నో రోజుల నుంచి మంచం నుంచి లేకొట్టల్లా వాళ్ళ నాన్న, ఎన్ని రోజుల నుంచి లేకొట్టల్లా మంచంలోనే ఉన్నాడు. ఏశావు వచ్చాడు అనగలే శక్తి అంతా కూడబెట్టుకొని ఆ మంచాన్ని అలాగే పట్టుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు. ఎంత ప్రేమండి బిడ్డలంటే తండ్రికి బిడ్డలంటే ఎంత ప్రేమ. ఆ బిడ్డల కోసం తండ్రి ఎంత కష్టపడతాడో. నా బిడ్డలకి మంచి సొక్క ప్యాంట్ కావాలి, నా బిడ్డలు మంచి బట్టలు వేసుకోవాలి, నా బిడ్డలు చాలా మంచిగా ఉండాలి, నా బిడ్డ బాగా చదువుకోవాలి, నా బిడ్డ తినటం కోసం ఏదన్నా మంచి ఆహారం పెట్టాలి, నా బిడ్డకి ఇష్టపడే ఆహారం పెట్టాలని చిన్న వయసులో ఉండగా ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డల కోసం ఎంతో చేస్తారు. వయసు వచ్చిన తర్వాత నీ మీద ఆశలు పెంచుకొని, ప్రేమను పెంచుకొని, నీవేదో ప్రయోజకుడు అయ్యి ఉద్ధరిస్తావని అనుకుంటే ముసలితనం వచ్చిన తల్లిదండ్రుల్ని, ముసలితనం వచ్చిన తండ్రిని పట్టించుకోనట్లుగా, చూడనట్లుగా, ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ మీదకి ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. అయ్యా నీ కుమారుడు వచ్చాడు, శక్తి అంతా కూడబెట్టుకొని లేచి నిలబడ్డాడు, కూర్చున్నాడు. ఏమండి, ఇప్పుడున్న ఆరోగ్యం 10 సంవత్సరాల తర్వాత ఉండదు, ఇప్పుడున్న బలం 10 సంవత్సరాల తర్వాత ఉండదు. మన ఆరోగ్యం తగ్గిపోయింది, మన బలము తగ్గిపోయింది, వయసు పెరిగే కొద్దీ మన ఆయుష్కాలం తగ్గిపోయింది, ఆరోగ్యం తగ్గిపోయింది. అలాగే ఆరోగ్యం తగ్గిపోయింది వాళ్ళ నాన్నగారికి యాకోబుకి. పిల్లలు తీసుకుని దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎలాగున్నావయ్యా, బాగున్నావయ్యా, నీ రాజ్యం ఎలాగుంది, బాగున్నారా అని అన్ని మాట్లాడతా ఒకసారి కనబడినట్లుగా ఆ పిల్లలు ఎవరయ్యా అని అడిగాడు. అయ్యా, ఐగుప్తీ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు
నీకు మనవళ్ళు నాయన, నా కుమారులయ్యా అని చెప్పాడు. అట్లాగా నీ కుమారుల వాళ్ళిద్దరిని నా దగ్గరికి తీసుకురా. దేవునికి స్తోత్రం. నీ పిల్లలను నా దగ్గరికి తీసుకురా. నీ పిల్లలను తీసుకొని రా నా దగ్గరికి. ఆదికాండం 48:9 యేసేపు వీరు నా కుమారులు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకు యాకోబు, నేను వారిని దీవించున్నట్లుగా నా దగ్గరకు తీసుకొనిరా. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? దగ్గరకు వెళ్ళాలి. పిల్లలు దగ్గరకు వెళ్ళాలి. పిల్లలు దేవుని దగ్గరకు వెళ్ళాలి. పిల్లలు దైవ సన్నిధికి వెళ్ళాలి. పిల్లలు దేవుని ఆలయానికి వెళ్ళాలి. పిల్లలు దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి. దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి. 38 సంవత్సరాలు ఉన్న రోగికి రోగం తగ్గల. కారణం ఏంటంటే దేవతలతో వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి అయితే దగ్గర ఉండి ముందు దిగుతున్నాడు నీళ్ళలో వాడు బాగుపడుతున్నాడు, వీడా దిగలేకపోతున్నాడు. దగ్గరగా ఉండాలి. నీవు దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి. నా దగ్గరకు తీసుకురా. నేను వారి మీద చేతులుంచి వాళ్ళను నేను దీవించాలనుకున్నాను అన్నాడు. దేవుని దీవెన పొందినవాడు యాకోబు. దేవుని ఆశీర్వాదం పొందినవాడు యాకోబు. బలమైన ప్రార్థనా పరుడు యాకోబు. ఎన్నో కష్టాలు పడ్డవాడు యాకోబు. 20 సంవత్సరాలు లాబాననే మామగారింటి దగ్గర ఉండి 10 సంవత్సరాల జీతం మారిస్తే ఎన్నో సార్లు కష్టపడ్డాడు. వాళ్ళ మామతో అంటున్నాడు, మామగారు నేను ఎండకెండాను, మంచుకు తడిచాను, వర్షానికి తడిచాను, నిద్ర నా కళ్ళకు దూరం అయిపోయింది, నేనెంతో కష్టపడ్డాను, నీవు నాకు జీతం ఇవ్వటం లేదు, నా జీతానికి 10 సార్లు మార్చావు మామగారు. నీ గొర్రెల్లో ఏదైనా ఇసుకుపోతే నా చేతులు కట్ చేయమన్నాను. నీ గొర్రెలు ఏదైనా సింహం వేసుకెళ్తే నా చేతులు కట్ చేయమన్నాను. నీ గొర్రెలు ఏదైనా తోడేలు వేసుకెళ్ళిపోతే నా చేతులు కట్ చేయమన్నాను. ఆ నష్టాన్ని నేనే భరించా, అయితే నాకు జీతం ఇవ్వటల్లా. ఎంతో కష్టాలు పడ్డాడు యాకోబు. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందినవాడు యాకోబు. దేవుని దగ్గర నుండి దీవెన పొందినవాడు యాకోబు. ఇప్పుడు వయసులో పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, మంచానున్నాడు. మంచానున్న యాకోబు మీద కూడా దేవుని దీవెన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గరికి తీసుకురాయా, నేను నీ పిల్లలు నా దగ్గర, నేను వారి మీద ఏముంచాలి? నా చేతులు ఉంచాలి అన్నాడు. పెద్దోడి మీద ఎడమ చేయి, చిన్నోడి మీద కుడి చేయి పెట్టాడు. శిలువాకారంలో పెట్టాడు. ఏ ఆకారంలో పెట్టాడు? శిలువాకారంలో పెట్టాడు. నాన్నగారు నువ్వు పెద్దవాడి మీద ఎడమ చేయి పెట్టావు, చిన్నవాడి మీద కుడి చేయి పెట్టావు. పెద్దోడి మీదే కుడి చేయి పెట్టు, చిన్నవాడి మీద ఎడమ చేయి పెట్టు అంటే ఎవరిని ఎలా దీవించాలో నాకు తెలుసు కుమారుడా, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసు కుమారుడా. పెద్దవాడి కంటే చిన్నవాడు దీవించబడతాడు. దేవునికి స్తోత్రం. పెద్దవాడి కంటే చిన్నవాడు దీవించబడతాడు. మనిషే కంటే ఎఫ్రాయిము దీవించబడతాడు. పెద్దలు చేతులు ఉంచడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది. పెద్దలు చేతులు పెట్టడం ద్వారా దీవెన వస్తుంది. చేతులు పెద్దలు మన మీద ఉంచాలంటే మనము ఆశీర్వదించబడిన చేతుల దగ్గరికి మనం వెళ్ళాలి. దీవించే చేతుల దగ్గరికి మనం వెళ్ళాలి. మనల్ని ఉన్నతంగా దీవించే చేతుల దగ్గరికి మనం రావాలి. బైబిల్ చెబుతుంది, మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 14, 16 వచనాలు చదువుదాం.
మార్కు సువార్త 10:11 నుండి. అందుకు ఆయన మార్కు సువార్త 10 అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయా? మార్కు 10:13 చదవండి అమ్మ. తన చిన్న పిల్లలను తాకవలనని, నా వైపు చూడండి, జాగ్రత్త, నా వైపు చూడండి. తన చిన్న పిల్లలను ముట్టవలనని కొందరు యేసు ప్రభు దగ్గరికి చిన్న పిల్లలను తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు తీసుకొని చిన్న పిల్లలు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న పిల్లలు నా దగ్గరికి రానివ్వండి, చిన్న పిల్లలను ఆటంకపరచబాకండి, దేవుని రాజ్యం ఈ చిన్న పిల్లల లాంటి వారిదేను. చిన్న బిడ్డల వలె, చిన్న పిల్లల వలె దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించకుండా ఉన్నవాడు అందులో దేవుని రాజ్యంలో ఎంత మాత్రము ప్రవేశించడు. మీతో ఈ విషయాలు నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభు చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. చేతులు ఉంచి చిన్న పిల్లలను ఆశీర్వదించెను. యాకోబు చేతులుంచి తన మనవళ్లను ఆశీర్వదించెను. ఒక ప్రార్థనాపరుడు చేతులుంచి ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం నీకు ఎలాగొచ్చిందంటే, ఎవరు పడితే వాడు ప్రార్థన చేస్తే దీవెన రాదు. ఎవరి చేతులు పడితే వాళ్ళ చేతులు నెత్తి మీద వేయించుకోకూడదు. ఆశీర్వదించబడిన దైవజనుడు, దీవించబడిన దైవజనుడు, అతడు దైవజనుడా కాదని గుర్తెరగాలి. అతడు దేవుని శక్తిగా కలిగిన వాడో కాదని గుర్తెరగాలి. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడో కాదని గుర్తెరగాలి. అతడు దేవుని కొరకు బ్రతుకుతున్నవాడో లేదో గుర్తెరగాలి. అతడు దేవుని పిలుపు కలిగిన వాడో లేదో గుర్తెరగాలి. ఎవరు పడితే వాళ్ళు నీ మీద చేతులు వేయకూడదు. దేవుని దీవెన రావాలంటే ప్రార్థనా పరులు నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని దీవెన రావాలంటే ప్రార్థనా పరులు నీ కుటుంబంలో పాదం పెట్టాలి. ఎవరు పడితే వాడు పాదం పెడితే దీవెన రాదు. యాకోబు పాదం పెట్టిన చోటునల్లా యెహోవా లాబానును అతనికి కలిగిన ఆస్తిని ఆశీర్వదించెను. కారణం యాకోబుతో దేవుడున్నాడు. దేవుడి కలిగిన యాకోబు అంటున్నాడు, నా మనవళ్ళు తీసుకురండి, నేను వారి మీద చేతులుంచి వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అంటే మీరేమనుకుంటున్నారు? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? తల్లిలో తండ్రో తినో తినకో రూపాయి కూడబెట్టి చిన్న బంగారం చేయించి లేదా కాస్త బ్యాంకులో డబ్బులు దాచిపెట్టి ముసలితనంలో రా బాబా ఎంత దాచిపెట్టాను, ఈ డబ్బులని నీయాను, ఈ బంగారం అంత నీదంటే అది ఆశీర్వాదం అనుకుంటున్నారేమో. అది కాదు ఆశీర్వాదం. నీ మీద ప్రార్థన చేయటం, చేతుల నుంచి ప్రార్థన చేయటం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చిన్న పిల్లల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చేతులు ఉంచడం ద్వారా వచ్చే ఆశీర్వాదం. చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుండి చెప్పుకొస్తున్నా మీకు, ఉయ్యాల వేసిన దగ్గర నుండి చెప్పుకొస్తున్నా మీకు, వాడు పెరుగుతున్న దగ్గర నుండి చెప్తున్నా. పెరుగుతున్న పిల్లలు, వయసు వస్తున్న పిల్లలు ఎక్కడికి రావాలంటే వాళ్ళు దేవుని యొక్క చేతుల దగ్గరికి రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి, ఆశీర్వదించే దేవుని దగ్గరికి నీ పిల్లలతో రావాలి. ప్రధానమంత్రి తన పిల్లలు తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి దగ్గరికి మన పిల్లలను తీసుకొని మనం రావాలి. పిల్లలు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? 5 రకాలైన కీడులు తొలగిపోతాయి. ఎన్ని రకాల కీడులు? 5 రకాలైన కీడులు తొలగిపోతాయి. నీ పిల్లలతో నీవు మందిరానికి వచ్చి నీవు నీ పిల్లల కలిపి ప్రార్థన చేస్తే 5 రకాలైన కీడులు తొలగిపోతాయి.
2వ దినవృత్తాంతర గ్రంథం 20:13 యోధా వారందరును యోధా వారందరును శిశువు అనగా నెలల పిల్లలు, రోజుల పిల్లలు, శిశువులతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధికి వచ్చెను. దేవుని దగ్గరికి వచ్చెను. వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేయటం వల్ల 5 రకాలైన సమస్యలు పోయినాయి. 8వ వచనం, వారు దేవుని మందిరంలోకి వచ్చి అయ్యా కీడైన యుద్ధమైన తీర్పైన తెగులైన కరువైన మా మీదకి రాకుండా చేసేవాడు నీవే. 5 రకాలైన విషయాల నుండి తప్పించబడతాం. మన పిల్లలతో దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేతులుంచి ప్రార్థన చేయటం వల్ల ఆశీర్వాదం. మోషే వయసు పెరిగిందండి. మోషే పెద్దవాడైపోయాడు. ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు తీసుకొని కొండ మీద నుంచి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని చెప్పాడు. మరలా మోయాబీ మైదానంలోకి వచ్చి ఇక ప్రక్కన ఉన్న యోర్దాను నది దాటితే కానాన్లోకి వెళ్ళిపోతారు. ఇక దేవుడు మోషే ద్వారా ఆఖరి మాటలు చెప్పిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని మళ్ళీ 2వసారి చెప్పిస్తున్నాడు. 2వసారి చెప్పించే దాన్ని ద్వితీయోపదేశకాండం అన్నారు. మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని ధర్మశాస్త్రం ఉన్న 10 ఆజ్ఞలను వాడికి నూరి పోస్తా చెప్తా ఉన్నాడు. చెప్పి ప్రభు నన్ను పిలుస్తున్నాడు. నేను కానాను చూశాను, కానానులోకి వెళ్ళలేను. నేను కానాను చూశాను, వాగ్దాన దేశం చూశాను, ఇక నేను దానిలో ప్రవేశించలేను. ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని మోయాబీలోనే చనిపోతే మోయాబీలోనే ఆయన పాతి పెట్టారు. ఎవరిని? మోషేని మోయాబీలోనే పాతి పెట్టేశారు. పాతి పెట్టక మునుపు నేనేం చేయమంటావు ప్రభువా? నేనేం చేయమంటావు? ఇప్పుడు దాకా నా ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించావు, తర్వాత ఏం చేయాలి ప్రభువా? నాకు చూపయ్య అంటేను దేవుడు అన్నాడు, నీ చేతులు నూను కుమారుడని మోషే ఉంచు. దేవునికి స్తోత్రం. చదువమ్మా 40:34 వచనం. ద్వితీయోపదేశకాండము 34:9 వచనం. మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. దైవజనుడైన మోషే తన 2 చేతులు తీసుకెళ్లి నూను కుమారుడి మీద చేతులు ఎప్పుడైతే ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దైవజనుడు చేతులు ఎప్పుడైతే పెట్టి ప్రార్థన చేశాడో, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని చేత నడిపించబడుతున్న వాడు ఎప్పుడైతే చేతులు పెట్టి ప్రార్థన చేశాడో, యెహోషువ మీదకి ఏమొచ్చిందంటే జ్ఞానాత్మ వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది? జ్ఞానాత్మ. ఎవరు పడితే వాళ్ళు చేతులు పెడితే ఏదో ఒక ఆత్మ వచ్చింది. దైవజనుడైన మోషే ఎప్పుడైతే చేతులు ఉంచాడో యెహోషువ మీదకి జ్ఞానాత్మ వచ్చింది. మోషే 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. యెహోషువ 30 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. మోషే యోర్దాను దగ్గరికి వచ్చాడు. యెహోషువ యోర్దానుని దాటి కానానులోకి వెళ్ళాడు. కానానులో 31 యుద్ధాలు చేశాడు. బలమైన జాతులు వెళ్ళగొట్టి కానాను దేశాన్ని ఆక్రమించుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మోషే చేతులు ఉంచడం ద్వారా యెహోషువ మీదకి వచ్చింది. కాబట్టి బాబు దూరంగా ఉండొద్దు. నీ పిల్లలను తీసుకొని నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. నీ పిల్లలను తీసుకొని నా దగ్గరికి రా. ఆశీర్వదించే చేతులతో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. యేసు ప్రభు పిల్లల మీద చేతులుంచి పిల్లలను ఆశీర్వదించాడు. మోషే యెహోషువ మీద చేతులుంచి యెహోషువని ఆశీర్వదించాడు. దైవజనుడు చేతులు ఉంచడం ద్వారా దీవెనలు పిల్లల మీదకి వస్తాయి.
దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ పిల్లలు ఎక్కడో పెట్టి నీవు రాకూడదు. నీ పిల్లలతో పాటు దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తాయి. ఫైనల్లో ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించాలి అనుకున్నాను. విలియం కేరీ అనే ఒక భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. ఏ భక్తుడు అండి? విలియం కేరీ అనే భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో 1761 సంవత్సరంలో ఆగస్టు 17వ తారీఖున జన్మించాడు. 1761 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున ఆయన జన్మించాడు. ఆయన చిన్న వయసు నుండే దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు. విలియం కేరీ గారికి చిన్న వయసు నుండే దేవుని మందిరానికి వెళ్తా ఉండేవాడు. చిన్న వయసు నుండే వెళ్తా ఉండేవాడు. అయితే విలియం కేరీ గారు వెళ్ళే చర్చి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మిషనరీల్ని ఇతర దేశాలకి సేవ చేయడానికి పంపిస్తూ ఉండేవాడు. చర్చి వాళ్ళు కొంత ఫండ్ రేజ్ చేసి ఆ డబ్బుతో ఎవరైనా మీరు సేవ చేయడానికి బయట దేశానికి వెళ్తారా అంటే వెళతానన్న వాళ్ళని ఆ డబ్బు ఇచ్చి బయట దేశానికి సేవ చేయడానికి పంపిస్తూ ఉండేవాళ్ళు. విలియం కేరీ గారు వెళ్ళి చర్చి వాళ్ళు. ఇదంతా చిన్న వయసులో నుండి విలియం కేరీ చూస్తా ఉన్నాడు. అయితే విలియం కేరీ గారికి ఒక భారం ఉంది. తన చిన్న వయసు నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. తనకు ఒక భారం ఉంది. ఏంటి తన భారం అంటే, ప్రపంచ పటం ఆయన దగ్గర ఉంటే ఆ ప్రపంచ పటంలో భారతదేశం అనే ఆ పటం మీద తన చేతు నుంచి ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. భారతదేశం కోసం ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఎంతో కాలం ప్రార్థన చేశాడు. ఏడ్చి 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 భారతదేశం కోసం ప్రార్థన చేస్తుండేవాడు. తనకి కాస్త వయసు వచ్చిన తర్వాత మరి ఈ సంవత్సరం ఎవరు మిషనరీగా వెళ్తారంటేను ఆయన అన్నాడంట, నేను వెళ్తాను మిషనరీగా అన్నాడంట. ఏ దేశం వెళ్తావంటేను భారతదేశం వెళ్తాను మిషనరీగా అన్నాడు. మరి బాబు, భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. చాలా రకాలైన మనుషులు ఉన్నారు. భారతదేశం వెళ్ళడం స్వార్థం చేయడం అంటే అది మాటలతో కూడిన పని కాదని ఆ చర్చి వాళ్ళు ఆ విలియం కేరీని ప్రోత్సహించలా. అయితే విలియం కేరీ గారు హృదయంలో ఉన్న భారం ఏంటంటే, నేను ఎలాగైనా వెళ్ళాలి, నేను ఎలాగైనా భారతదేశం వెళ్ళాలి, నేను ఎలాగైనా భారతదేశంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలని ఆయనకి ఆలోచన. భారతదేశానికి వెళ్ళడానికి మరి ఆయన నిర్ణయించుకున్నాడు. సంఘ సపోర్ట్ లేదు. సంఘ సపోర్ట్ లేకుండానే ఆయన మరి కొంత డబ్బులు సంపాదించుకొని భారతదేశానికి వాకింగ్ ఇవ్వడానికి రావడానికి మరి రెడీ అయినప్పుడు వాళ్ళ చెల్లెలు మంచాన పడి బలహీనంగా ఉంది. విలియం కేరీతో వాళ్ళ చెల్లెలు అంటది, అన్నయ్య అయ్యా నేను కూడా నీతో వస్తాను భారతదేశం, నేను కూడా అక్కడే ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను అని అంటే ఆయన ఏడ్చి అన్నాడంట, అమ్మా నీవు ఇక్కడే ఉండి నా కొరకు ప్రార్థన చెయ్యి, నేను భారతదేశం వెళ్ళిన తర్వాత కొన్ని ఉత్తరాల ద్వారా ఇక్కడ ఉన్న సేవ విషయాలు తెలియజేస్తూ ఉంటాను. 1761 అంటే ఉత్తరాలు లేక ఈమెయిల్స్ ఏడున్నాయి, కంప్యూటర్లు ఏడున్నాయి, సెల్ ఫోన్లు ఏడున్నాయి, కాబట్టి ఉత్తరం ద్వారా నీకు తెలియజేస్తానని చెప్పి ప్రార్థన చేసుకొని భారతదేశం కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. కలకత్తా ప్రాంతంలో ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమపడి కష్టపడి ఎలాగైనా సువార్తను చెప్పడానికి ఆయన భాషను నేర్చుకొని ఆయన ప్రయాణంలో వస్తున్నప్పుడే కొన్ని బుక్కులు తీసుకొని ఆయన భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇలాగొచ్చి కలకత్తా ప్రాంతంలో భాష నేర్చుకొని బైబిల్ని ఎలాగైనా నేను వీళ్ళకి నేను తర్జుమా చేయాలి, బైబిల్ని అనువదించాలి అని దాదాపు భారతదేశానికి వచ్చి 40 భాషలు నేర్చుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని భాషలు అండి? 40 భాషలు. భారతదేశంకి వచ్చిన తర్వాత ఎవరు ఆయన ప్రోత్సహించలా. ఇంగ్లాండ్ దేశంలో ఉండగా ఎవరు ప్రోత్సహించలా. ఆయనకు ఒక దర్శనం ఉంది. చిన్న వయసు నుండి ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదల ఏంటంటే, నేను భారతదేశంకి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. భారతదేశంకి వచ్చి 40 భాషల్లో
బైబిల్ని అనువదించడానికి ఆయన ప్రిపరేషన్ చేసుకుని మామూలుగా ఇక ప్రింట్ తీసుకుందాం అనుకునే సమయానికి ఆ మిషనరీని ఆయన రాసిన బుక్కుల్ని మొత్తం తగలబడిపోయింది, కాలిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇక నేను చేయలేనయ్యా సేవ అనగా ఆయన అన్నాడంట, మరలా నేను రాయటానికి శక్తిని అయ్యా, మరలా నేను ఈ ప్రింట్ వేయడానికి నాకు ప్రింటర్ మిషన్ ఇవ్వయ్యా, మరలా నేను కొన్ని భాషల్లో బైబిల్ తర్జుమా చేయాలయ్యా, నాకు శక్తిని ప్రభు అని ఆయన ఎంతో ఏడ్చి 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 ప్రార్థన చేయగా ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ఈరోజు తెలుగు బైబిల్ పట్టుకొని నువ్వు తిరుగుతున్నావంటే విలియం కేరీ గారు పెట్టిన భిక్ష. ఒరియా, తమిళనాడుకి వెళ్తే తమిళ భాష, 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. 40 భాషల్లో 40 భాషలు నేర్చుకొని 40 భాషల్లో ప్రింట్ వేసి 40 భాషల్లో బైబిల్ పంపించారండి. ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆయన కుమార్తె తీసుకొని ఆయన రావటం జరిగింది భారతదేశం. ఆడ కుమార్తె చనిపోతే ఎవరు సహకరించడానికి రాలా, ఆయన దగ్గరికి ఎవరు చేయటానికి రాలా. ఒక్కడే తన బిడ్డను భూస్థాపన చేసుకున్నాడు. ప్రభువా ఎంత కష్టపడుతున్నాను, నాకంటూ నలుగురు నాకు లేరయ్యా అని చింతపడకుండా భూస్థాపన చేసుకున్నాడు. చాలా కష్టాలు పడ్డాడు. భారతదేశం ఆయన వచ్చేటప్పటికి భారతదేశం యొక్క వ్యవహారం ఎలాగుందయ్యా అని అంటే, భారతదేశం యొక్క వ్యవహారం ఎలాగుంది అని అంటే, అప్పుడు సతీ సహగమనం అనేది ఉంది. సతీ సహగమనం అంటే దాని అర్థం ఏం తెలుసా? భార్య చనిపోయింది అనుకో, భర్త చనిపోయాడు అనుకోండి, భార్యని తీసుకొని వెళ్ళిపోయి భర్త పాటు బతికున్న భార్యని కూడా, భర్త ఏమో చనిపోయాడు ఆరోగ్యం బాగాక, ఆరోగ్యం బాగుండా భార్యని కూడా తీసుకెళ్ళి ఏం చేయాలి భర్తతో పాటు? సతీ సహగమనం ఒకళ్ళు ఇప్పుడు ఉంటే చాలా వికెట్లు పోతాయి. ఆ రోజున సతీ సహగమనాన్ని నిర్మూలన చేసిన వాడు, భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్లి చంపేసేవాడు, పాతి పెట్టేసేవాడు బ్రతికొండ వ్యక్తిని. ఇలాంటి కఠినమైన రోజుల్లో సేవ ప్రారంభించాడు విలియం కేరీ. సతీ సహగమనాన్ని నిర్మూలించాడు. బాల్య వివాహాలు, చిన్న వయసులో వివాహం చేస్తే వాళ్ళకి వయసు వచ్చేసరికి నడుము పని చేయక, శక్తి లేక, ఓపిక లేక బలహీన పడుతున్నారని బాల్య వివాహాలను నిషేధించాడు. ఆ రోజున డబ్బు దాచుకోవడానికి ప్రజలకి అవకాశం లేకపోతే బ్యాంక్ సిస్టాన్ని విలియం కేరీ ప్రారంభించారు. ఈరోజు బ్యాంక్కి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకొని బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుంటామంటే ఇది ఎవరి పుణ్యమా అంటే విలియం కేరీ పుణ్యం. ఈ రోజు ఇంటికి ఈనాడు పేపరు, వార్తా పేపర్ వస్తుందంటే ఆ రోజు న్యూస్ లెటరు, ప్రభుత్వం ఎలాగుంది, ప్రభుత్వం యొక్క మాటలు ఎలాగున్నాయి, ప్రభుత్వ విషయం ప్రజలకు తెలియడానికి, ప్రజల విషయం ప్రభుత్వం తెలియడానికి ఒక న్యూస్ లెటర్ ప్రారంభించిన వాడు విలియం కేరీ. విలియం కేరీ కట్ట ఒక మాట కొట్టుకుందంటండి, చిన్న వయసులో, బాల్య వయసులో ఒక మాట కొట్టుకుంది. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అనే మాట పట్టుకుందంట. దానియేలు గ్రంథం 11:32 చదవబాకండి. దానియేలు గ్రంథం 11:32లో తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనే విషయాలు రాయబడి ఉన్నాయి. అది పట్టుకొని ప్రార్థన చేశాడు. సంఘం ప్రోత్సహించకపోయినా, భారతదేశంలో కలకత్తా ప్రాంతంలో ఎవరు ప్రోత్సహించకపోయినా సేవ ప్రారంభించి గొప్ప సేవ చేసిన వాడు, 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయగలిగిన వాడు, సతీ సహగమనాన్ని నిర్మూలించగలిగిన వాడు, న్యూస్ లెటర్ని ప్రజలకు అందేటట్టు చేయగలిగిన వాడు, డబ్బు దాచుకోవడానికి బ్యాంక్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన వాడు, బాల్య వివాహాల్ని నిషేధించిన వాడు, ప్రపంచం గుర్తించే ఒక గుర్తింపు కలిగిన బైబిల్ కాలేజీ కలకత్తాలో ప్రారంభించారు. దాన్ని సెరంపూర్ యూనివర్సిటీ అంటారు. సెరంపూర్ బైబిల్ సర్టిఫికెట్, సెరంపూర్ సర్టిఫికెట్ ఎవరికైనా ఉంటే
ప్రపంచంలో ఉన్న దేశాలు గమనించగలిగిన సర్టిఫికెట్ ఏదంటే సెరంబూర్. అలాంటి యూనివర్సిటీని కలకత్తాలో ప్రారంభించాడు. గొప్ప సేవ చేశాడు, దేవుడి కోసం మండాడు. చిన్న వయసులో దేవుని దగ్గరికి నువ్వు రావటం ఆశీర్వాదం. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. తల్లిగా తండ్రిగా ఉన్న నీవు నీ పిల్లలు ఎక్కడున్నారో నువ్వు అబ్జర్వేషన్ చేయాలి. నీ పిల్లలు ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ చేయాలి. ఏ పాఠాలకు వెళ్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. ఏ పాఠాలు నేర్చుకోబోతున్నారో నువ్వు తెలుసుకోవాలి. సెలవు రోజు ఏ పాఠాలు నేర్చుకోబోతున్నామని కూడా మనం తెలుసుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకునేట్టు వదిలేసి, ఏ పాఠాలు నేర్చుకునేట్టు వదిలేసి. నీ పిల్లలు దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేతి నుంచి వారిని ఆశీర్వదిస్తాడు. నీ పుట్టినరోజు చూస్తే రక్తంలో పొరులుతున్న నీవు అసహ్యంగా ఉంటే స్నానం చేయించి శుభ్రం చేసి తల్లి ఒళ్ళో ఊపి ఉయ్యాలలో వేసి నిన్ను పెంచి పెద్ద చేశారు. మనం బాప్తిజం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనం కూడా స్నానం చేయబడతాం, శుభ్రం చేయబడతాం. శుభ్రం చేయబడిన మనం, పిల్లలుగా ఉన్న మనం దేవుని మందిరానికి రావాలి. నీ వయసు 80 సంవత్సరాలైనా, నీ వయసు 90 సంవత్సరాలైనా దేవుడు మనం పిలిపేందంటే నా చిన్న పిల్లలారా, నా పిల్లలారా అని పిలుస్తాడు దేవుడు. నా వయసు 100 సంవత్సరాలు వచ్చినట్టే 100 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడికి మనం పిల్లలమే. తల్లిదండ్రులుగా ఉన్న మనం మన పిల్లలతో దేవుని మందిరానికి వచ్చుదుముగాక. మన పిల్లలతో పాటు దేవుని మందిరానికి వచ్చుదుముగాక. మన పిల్లలు దేవుని చేతుల ద్వారా ఆశీర్వాదం మన పిల్లలు అనుభవించుదురుగాక. ఇట్టి దీవెనలు సంఘం మీదకి వచ్చి ప్రార్థించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోక దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. కుటుంబాలను కట్టుకోవడానికి, కుటుంబములతో సహా మీ సన్నిధానంలో కనబడటానికి మీ కృప సంఘంలో ఉన్న కుటుంబాలకు రానివ్వండి. మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపండి. మీ దీవుని చేత నింపండి. విత్తబడిన సువార్తకు నీరు గట్టి ఫలింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.